ఇక ఈ సినిమాకి మెయిన్ హైలైట్ విజయ్ అనే చెప్పాలి. ఈ పాత్ర కోసం విజయ్ తనని తాను ఆవిష్కరించుకున్న విధానం చాలా బాగుంది. తన లుక్స్ పరంగా కానీ, బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ విజయ్ కొత్తగా కనిపిస్తాడు. సత్యదేవ్తో కొన్ని సీన్స్లో తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో విజయ్ మెప్పిస్తాడు. ఇక యాక్షన్ సీన్స్ మరియు కొన్ని ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ని మెప్పిస్తాయి. ముఖ్యంగా వారియర్ షేడ్లో విజయ్ అదిరిపోయాడు. ఇక మరో నటుడు సత్యదేవ్కి ఈ సినిమాలో మంచి రోల్ దక్కింది. తన పాత్రలో సత్యదేవ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఇంప్రెస్ చేశారు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్లో పార్ట్ 2కి ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. ఇది ఫ్యాన్స్ వరకు ఎగ్జైట్ చేస్తుంది. అలాగే విలన్ రోల్లో వెంకటేష్ బాగా చేశాడు. సాలిడ్ విలనిజాన్ని తను ప్రదర్శించాడు. ఒకప్పుడు మగధీర సినిమా చూసి అలాంటి కథనంతోనే మరిన్ని సినిమాలు పుట్టుకొచ్చినట్లు ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కేజీఎఫ్ని చూసి మరికొన్ని సినిమాలు వస్తున్నాయి. అలాంటి కోవలోనే ఈ కింగ్డమ్ మూవీ కూడా చేరుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించే అంశం ఏంటంటే ఆ రెండు జానర్ సినిమాలు కలిపితే పుట్టిందే ఈ కింగ్డమ్ అన్నట్టు అనిపిస్తుంది.